నమస్తే, వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చెరువులను ఆక్రమించుకొని కట్టిన కట్టడాలపై చర్యలు తీసుకునే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ లో చేస్తున్న విధంగా హైడ్రా ఆపరేషన్ ను పెద్దపల్లి కూడా ఏర్పాటు చేయాలని కట్కూరి సందీప్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కొందరు రాజకీయ ప్రముఖులు గతంలో ప్రస్తుతం చెరువులను కబ్జా చేసి కట్టిన కట్టడాలపై చర్యలు తీసుకునే దిశగా హైడ్రా కార్యక్రమం పెద్దపల్లిలో నిర్వహించడంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి వెల్లడవుతుందని, పెద్దపల్లిలో హైడ్రా నడుస్తుందా హైడ్రామా నడుస్తుందా అనే ముందు తెలుస్తుందని కట్కూరి సందీప్ అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో మరి హైడ్రా ఉంటుందా హైడ్రామా ఉంటుందా అనేది మనం చూడాలి. మరి ఇక్కడ పెద్దపల్లిలా పెద్ద మనిషి నేనంటూ పెత్తనం చెలాయిస్తూ అక్రమంగా ఎన్నో కన్స్ట్రక్షన్లు కట్టి మరి ఈరోజు మరి వ్యాపారం కోసం మరి ముందుకు కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా పెద్దపల్లిల చెరువు భూములు కూడా కబ్జా చేయడం జరిగింది. మరి ఆ కబ్జా భూములలో కూడా మరి కన్స్ట్రక్షన్ చేస్తూ మరి వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారు. ఇప్పటికైనా కానీ పెద్దపల్లి పార్లమెంటు మరి స్థానిక శాసనసభ్యులు కానీ అదేవిధంగా మన పెద్దపల్లి ఎంపీ కానీ అదేవిధంగా మరి ఈ పెద్దపల్లిల వ్యాపారదారులందరూ కూడా ఈరోజు మరి వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారు. మరి చెరువు భూములు ఎంతో మంది కూడా ఇక్కడ కబ్జా చేసుకుని మరి ఆ కబ్జాల కన్స్ట్రక్షన్ కట్టుకుని ఈరోజు మరి పెత్తనం చెలాయిస్తున్నారు. ఇంతవరకు కూడా మరి పెద్దపల్లి హైడ్రానా ఇది లేకపోతే హైడ్రామన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు మరి చెరువులో సంబంధించిన మరి భూములు అపార్ట్మెంట్లు అన్ని కూలగొడుతున్నారు. కబ్జా చేసుకున్న అపార్ట్మెంట్లను కూడా మరి కూలగొడుతూ మరి ప్రజాస్వామ్యాల్లో మరి హైడ్రా అనేది ఒకటి మరి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నాడు. మరి మా పెద్దపల్లి మరి ఇది హైడ్రానా హైడ్రామానా మరి ఏం జరగబోతున్నది అనేది కూడా చూడాలి. మరి ఇప్పటికే పెద్దపల్లిలో అక్రమ కన్స్ట్రక్షన్లు విపరీతంగా కట్టుకున్నారు. పర్మిషన్ లేవు. ఇక్కడ మున్సిపాలిటీ పర్మిషన్లు కూడా లేకుండా కన్స్ట్రక్షన్లు చేసుకుని కూడా మరి పెత్తనం చెలాయిస్తున్నారు. మరి వీటన్నిటిపైన కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టాలి. మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. పెద్దపల్లి మరి పార్లమెంట్లో అన్ని వర్గాల ప్రజలకు సమానత్వం న్యాయం జరగాలని కూడా ఈరోజు నేను డిమాండ్ చేసి అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి పార్లమెంటు ప్రజల పక్షాన నేను డిమాండ్ చేసి అడుగుతున్నాను. ఇప్పటికన్నా కానీ న్యాయం జరగాలి. ఎన్నో భూములు ఈరోజు ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో అక్రమ కన్స్ట్రక్షన్లు చేసుకున్నారు. చెరువు సిక్క భూములు కూడా మరి అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసుకుని అందులో బిజినెస్లు కూడా కొనసాగిస్తున్నారు బడా నేతలు. ఈ పెద్దపల్లి పార్లమెంట్లో పెద్ద మనిషిని నేనే అంటూ పెత్తనం చెలాయించుకుంటూ మరి ఎన్నో హైడ్రామాలు ఇక్కడ మరి కూలగొట్టిస్తున్నారని చెప్పి అనడమే కానీ కూలిపోతలేవు, కూలగొడతలేరు. ఇది అసలు ఏం జరుగుతుంది పెద్దపల్లి పార్లమెంట్లో అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేద బిడ్డలు పేదరికంలో ఉన్నారు. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. ధనవంతునికి ఇంకా దోచిపెడుతూ ఇంకా ధనవంతుని చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ పెద్దపల్లి పార్లమెంట్లో సమానత్వం న్యాయం జరగాలని కూడా నేను డిమాండ్ చేసి అడుగుతున్నాను. ఈ హైడ్రామా అనేది పెద్దపల్లి కూడా విపరీతంగా జల్లడబట్టి మరి ఎక్కడెక్కడ అక్రమ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ గవర్నమెంట్ చెరువు భూములు ఉన్నాయో ఎవరెవరు కబ్జా చేశారో అందరు కూడా బయటికి రావాలి. వారి యొక్క కన్స్ట్రక్షన్లను కూడా మరి హైడ్రా అనే దాంట్లో మరి నీలం చేస్తూ మరి కూలగొట్టడం కూడా జరగాలి. స్థానిక శాసనసభ్యులు కూడా చొరవ తీసుకుంటూ మరి ముందుకెళ్ళాలని కూడా నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అడుగుతున్నాను. ఇప్పటికైనా కానీ ఇది ఫస్ట్ విడతలో మరి భారీ వర్షాలతోని పెద్దపల్లి పార్లమెంట్లో మరి ఎంతోమంది నిరుపేదల ఇండ్లు కూలిపోవడం జరిగింది. ఇంతవరకు కూడా వారికి నష్టపరిహారం కట్టించలే. అధికార యంత్రాంగం కూడా వచ్చి వారి స్పందించలే పేద ప్రజల దగ్గరికి వచ్చి. ఇప్పటికైనా కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ వెంటనే స్పందించాలి. మరి ఇంతవరకు కూడా పేద ప్రజల దగ్గరికి రాలే, పేద ప్రజల సమస్యలు తెలుసుకోలేదని అంటే ఇది ఎంత సిగ్గుచేటనే అంశం మీరు గమనించుకోవాలి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అని చెప్పి మీరు పెత్తనం చెలాయిస్తే అది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకు న్యాయం జరిగే రాక ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం. ఇది సెకండ్ విడతలో కూడా 2 రోజుల తుఫాను ఎనలేని వర్షం కురుస్తున్నా కానీ ఇంతవరకు అధికార యంత్రాంగం రాలేదు. మరి అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ కూడా
మరి పేద ప్రజల పక్షాన వచ్చి కూడా స్పందించలే అంటే ఇది సిగ్గుచేటైన అంశం. ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఎంఆర్ఓ కానీ మరి మున్సిపాలిటీ కమిషనర్ కానీ మున్సిపాలిటీ చైర్మన్ కానీ ఎవ్వరు కూడా రాలేదని అంటే మరి ఎంత ప్రజలు ఇక్కడ మోసం చేస్తున్నారు అనేది ఈ పేద ప్రజలు కూడా గ్రహించుకుంటున్నారు. ఇప్పటికైనా కానీ ఈ అధికార యంత్రాంగం పేద ప్రజల పక్షాన మరి ఉండాలి, వచ్చి స్పందించాలని కూడా ఈరోజు నేను ఈ పెద్దపల్లి స్థానిక ఎంపీ ఏం చేస్తున్నాడని చెప్పి అడుగుతున్నాను. పేద ప్రజల్ని మోసం చేసి ఓట్లేయించుకుని గెలిచి మరి వెళ్ళి బిజినెస్లు కొనసాగించుకుంటున్నాడు. అతని బిజినెస్లు చూసుకుంటాడు కానీ పెద్దపల్లి పార్లమెంట్లో ప్రజలకు ఏమైనా కూడా పట్టించుకుంటలేడు అంటే ఇది సిగ్గుచేటైన అంశం. ఇలాంటి ఎంపీ ఉన్న ఒకటే ఊడిన ఒకటే రాజీనామా చేసి మరి అదే బిజినెస్లు చూసుకోవాలని కూడా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రజల పక్షాన డిమాండ్ చేసి అడుగుతున్నాను. ఎనలేని వర్షాలు కురుస్తున్నా కానీ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలలో అందరూ అతలంకుతలమై ఇళ్లకు నీళ్ళొచ్చి వాళ్ళందరూ బాధపడుతున్నారు. వారి యొక్క నిత్యావసర సరుకులు తడవడం కూడా జరిగింది. ఇంతవరకు కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కూడా పట్టించుకోలేడంటే ఎంత దురదృష్ట పాలన కొనసాగిస్తున్నారు పెద్దపల్లి పార్లమెంట్లో అనేది మీరందరూ కూడా గ్రహించుకుంటారే ప్రజలారా. ఇది మీకు సంబంధించిన మరి అంశం. ఈరోజు ఎవరు కూడా మీ దగ్గరికి ఏ లీడర్ వస్తలేడు, ఎమ్మెల్యే వస్తలే, ఎంపీ వస్తలే, మంత్రి వస్తలేడు అంటే ఎంత దురదృష్ట పాలన కొనసాగిస్తున్నారు ఈ పార్లమెంట్లో అనేది ప్రజలందరూ గ్రహించుకుంటున్నారు. ఇప్పటికైనా కానీ ప్రజల పక్షాన నేను ఒక్కడే డిమాండ్ చేసి అడుగుతున్నాను. పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు న్యాయం జరిగే రాక ఈ అంశాన్ని లేవనెత్తుతాం, ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం.